ఫ్రెండ్స్ అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే చూసారా, బ్యానర్ ఎడిటింగ్ అయితే నచ్చిందండి. నచ్చే మాత్రం వీడియో అయితే ఒక లైక్ చేయరు ఫ్రెండ్స్. అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కూడా ఇలానైతే సింపుల్గానైతే మీ యూత్ మీరు బ్యానర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే పీడిఎఫ్ ఎడిటింగ్ కూడా అవైలబుల్ ఉంది. లోగోస్ కానీ అలానే బ్యానర్స్ కానీ మీరు కింద వాట్సాప్ లింక్ ఉంటే మీరు అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సింది పిక్సార్ట్ అప్లికేషన్ ఫ్రెండ్స్. అయితే ఈ మెటీరియల్ వచ్చేసరికి మన వెబ్సైట్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్స్ అన్ని వచ్చేసరికి ఫస్ట్ అయితే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది, ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, సింపుల్గానైతే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు తోరణం ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. నేను తోరణం అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ తోరణం ఇమేజ్ అయితే యాడ్ చేసేయండి. నేనైతే యాడ్ చేసిన చూడండి ఇలానైతే. ఓకే, ఇలానైతే ఫుల్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను 2 గణపతి ఇమేజెస్ అయితే ఇస్తాను. మీకు నచ్చిన వాటిలలో 2 ఏదో ఒక గణపతి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. డెమో కోసం అయితే ఈ గణపతి ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇది ఇక్కడనైతే ప్లేస్ చేస్తున్నాను. ఇలా ఎరేజ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి వచ్చి ఇది ఆర్డర్స్ అని చూడండి, దాన్ని అయితే ఎంత ఒక 50 పెట్టేసుకోండి. ఈ సైజ్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేసుకోండి. ఇలానైతే గణపతి కిందనైతే ఇలానైతే అనేసేయండి. కొద్దిగా స్పీడ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సన్లైట్ అనేది అయితే సెర్చ్ చేసేయండి. ఓకే, సన్లైట్ అనేది సెర్చ్ చేసిన తర్వాత మీకు నెంబర్ ఆఫ్ లైటింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను డెమో కోసం అయితే ఈ లైటింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా గణపతి ఫేస్ మీదనైతే ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఎరేజ్ పక్క పంటే లేయర్ సింబల్ ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ మీద క్లిక్ చేసేయండి 3 times. ఓకే, ఇలానైతే బ్యాక్ సైడ్ అయితే పోతుంది. పోయిన ఫ్రెండ్స్ అయితే ఇలానైతే నీట్గా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీరు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పిఎన్జీ అని యాడ్ చేసుకోండి. లేదంటే నేను టెక్స్ట్ అయితే ఇస్తాను, ఆ టెక్స్ట్ని అయితే డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఇస్తాను, దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఓకే, కాపీ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అనేది ఒక 2 lines చేసుకోండి. ఇది చిన్నగానైతే చేస్తున్నాను. ఓకే, ఇక్కడనైతే ప్లే చేసుకున్నాను నేను. కొంచెం మీరు నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి, ఎందుకంటే నేను డెమో వీడియో కాబట్టి నేను ఫాస్ట్గా అయితే చేస్తాను. మీరు కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. ఇక్కడికి సైడ్ స్క్రోల్ చేసుకొని షాడో ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. ఓకే, పిఎన్జీ అయితే యాడ్ చేసేయండి. వినాయక చవితి అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. సింపుల్గా ఇలానైతే జూమ్ అయితే చేసుకోండి. మీకు నచ్చినంతనైతే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి పోతే బార్డర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే సారీ, ఇది బార్డర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. చిన్న ఇలా వైట్ లైన్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడనైతే నీట్గా ప్లేస్ చేసుకోండి. కొద్దిగా గ్యాప్ అయితే ఉంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఇలానైతే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ శుభాకాంక్షలు అయితే యాడ్ చేసేయాల్సి ఉంటుంది. చూపిస్తాను చూడండి, వాటి ఇస్తాను. దానిలో మీకు ఏది నచ్చితే అదైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇది మీకు ఈ ఆరెంజ్ కలర్ నచ్చకుంటే మీకు వేరే కలర్ కావాలనుకుంటే ఏం చేస్తారంటే టెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ కలర్ అని ఉంటుంది కింద. ఇలానైతే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తాను తర్వాత షాడో అయితే ఇచ్చేస్తున్నాను. దీనికి పొజిషన్లోకి వెళ్ళి ఈ హారిజాంటల్ది కొద్దిగా ఇలా సైడ్ పెట్టేసి వర్టికల్. ఓకే, సేమ్ యాస్టిస్ దానికి ఉండేటట్టు చేసేసిన. దీన్ని మీకు కొద్దిగా మిడిల్లో వేయడం. ఓకే, ఇలానైతే మీకు అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎవరిదైతే ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటారో సింపుల్గానైతే వాళ్ళ ఫోటోని అయితే యాడ్ చేయండి. ఓకే, ఎలా అంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను డెమో కోసం అయితే పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. యాడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ షేప్లలో కట్ చేయాలనుకుంటారు ఫోటోకి సింపుల్గా అయితే ఇక్కడ షేప్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ షేప్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్వేర్ సింబల్ని అయితే యాడ్ చేసేయండి. ఎందుకంటే కొద్దిగా నీట్ ఉంటాయి. అంటే బాగా మంది ఫొటోస్ ఉంటేనేమో రౌండ్ సింబల్ యాడ్ చేసింది, కొంచెం తక్కువ మంది 10 members అలా ఉంటే ఈ స్క్వేర్ సింబల్ అయితే యాడ్ చేసింది. చూడండి స్క్వేర్ బాక్స్ ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్గానైతే ఇలానైతే ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి ఓకే, ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇలా బార్డర్ పెట్టేసుకోండి. ఇలానైతే
లైన్గా సీరియల్గా మీ అందరి యూత్ మెంబర్స్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ లోగో ఉంటుంది కదా, మీ లోగో కానీ మీ యూత్, ఇప్పుడు మాదంటే శివాజీ ఫోటో యాడ్ చేస్తున్నాను. మీది ఏ యూత్ ఆ యూత్ అంటే ఇప్పుడు హనుమాన్ యూత్ ఉంటుంది కదా, హనుమాన్ ఇమేజ్ యాడ్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా మీకు డెమో కోసం అయితే చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ శివాజీ ఫోటో అయితే యాడ్ చేశాను. ఎరేజ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సైజ్ ఇంక్రీజ్ చేసి హార్డ్నెస్ తక్కువ చేస్తున్నాను. ఇలానైతే ఓకే, ఇలానైతే ఎరేజ్ చేసేయండి. సేమ్ యాషెస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళండి, సన్ ఇమేజ్ అయితే సెర్చ్ చేసేయండి. ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ ఇమేజ్ కొద్దిగా చిన్న వేసేసి ఓకే, ఎగ్జాక్ట్గా శివాజీ ఇమేజ్ ఓకే ఇలానైతే అడ్జస్ట్ చేసుకుందాం కొద్దిగా. ఓకే, ఇక్కడ ఎరేజ్ పక్కన లేయర్ ఆప్షన్ ఉంది, దాన్ని చేసి మూడౌన్ మీద ఎన్ని టైమ్స్ పోతే అన్ని టైమ్స్ అయితే ఇట్లా ప్లేస్ చేయండి. ఆ ఇమేజ్ వెనకకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ యూత్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మీ యూత్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. నేను ఓకే, ఇక్కడ శివాజీ యూత్ అసోసియేషన్ అని అయితే యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. మనం దీనికి హైలైట్ చేసుకోవాలి. హైలైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇలానైతే వస్తుంది. ఇక్కడ షేప్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఈ షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చలే అనుకో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. నేను రెడ్ అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా ఈ టెక్స్ట్ అయితే బాగాలేదు, వేరే టెక్స్ట్ అయితే ట్రై చేద్దాం ఇట్లా. ఓకే, ఈ టెక్స్ట్ బాగానే ఉంది, కొద్దిగా చిన్న చేసుకుందాం. ఓకే, కిందనైతే ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ తోటి ఇచ్చేసేయండి, కొద్దిగా నీట్గానే అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మొత్తం లైక్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.